సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి నేనంటే నేనే 1994 ఆగస్టు 5న విడుదలైంది. దాంతోపాటే ఆగస్టు నెలలో ఇంకొక 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ ఫలితాలు, ఆ సినిమాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. కృష్ణ గారి నేనంటే సినిమా రిలీజ్ అయిన రోజే సుమన్ గారి బంగారు మొగుడు కూడా రిలీజ్ అయింది. అలానే ఆగస్టు 18న గాంధీవం, మా ఊరి మహారాజు కూడా రిలీజ్ అయినాయి. కృష్ణ గారి సినిమాకి విజయ నిర్మల గారి డైరెక్షన్ అయితే, బంగారు మొగుడికి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు డైరెక్టర్, అమూల్య ఆర్ట్స్ ప్రొడక్షన్స్ మీద ఆ సినిమాని తీశారు. అందులో 3 హీరోయిన్లు, మాలాశ్రీ సుమన్తో హిట్ పేరు అప్పుడు, భానుప్రియ ఒకప్పుడు హిట్ పేరు సుమన్ గారితో, సురభి అప్పుడే కొత్తగా ఆవిడ తెలుగు సినిమాల్లో ప్రవేశించారు. ఇక గాంధీవం సినిమా చూస్తే దిగ్గజాలు బాలకృష్ణ గారు 15 ఏళ్ల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన సినిమా దాదాపుగా గాంధీవం. మలయాళం నుంచి దిగుమతైన ప్రియదర్శన్ నిర్ణయం తర్వాత సినిమా ఇది. అలానే రోజా అప్పట్లో యువతల్ని గిలిగింతలు పెట్టిన యువరాణి ఆవిడ అప్పట్లో, ఈ రోజా గారి హీరోయిన్. కీరవాణి గారి మ్యూజిక్, మధ్యలో ఒక చిన్న పాటలో మెరిసిన మోహన్ లాల్ గారు. అలా ఇక మా ఊరి మహారాజుకు వచ్చి అప్పటికే మన అర్జున్ గారితో మన్నెంలో మునగాడు, మా పల్లెలో మునగాడు, మనవడు వస్తున్నాడు, మా పల్లె గోపాలుడు, ఇలాంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ వాళ్ళిద్దరి కాంబినేషన్లో. ఇలా ఈ 4 సినిమాలు విడుదలైతే ఒక డిజాస్టర్ టాక్ వచ్చింది మాత్రం గాంధీవానికి. ఎందుకంటే దాని మీద అద్భుతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ సినిమా గురించి కొద్దిగా ముందు చెప్తాం. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమా ఇది. బ్లాక్ బస్టరు, సూపర్ హిట్ కాకపోయినా ఒక సక్సెస్ఫుల్ సినిమా. ఓవరాల్గా చూస్తే డిసప్పాయింట్ చేసిందని చెప్తారు, కానీ కృష్ణ గారి సినిమా గిరిజశ్రీ భగవాన్ నవల ఆధారంగా వచ్చింది సినిమా. విజయ నిర్మల గారికి అప్పట్లో ఈ సినిమా నవల రచయితల్ని ప్రోత్సహించడం, మంచి సినిమా అనుకున్న దాన్ని వెంటనే తెరకెక్కించడం అలవాటు. ఈ సినిమా బడ్జెట్ పరంగా సక్సెస్. ఎట్లా అంటే కృష్ణ గారు, విజయ నిర్మల గారు విజయ్ కృష్ణ బ్యానర్ మీద తీశారు. సో హీరోకి రెమ్యునరేషన్కి ఇచ్చే వాటా తగ్గిపోయింది. సో కలెక్షన్స్ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఆ ఏరియాల్లో మొదటి వారం 2 వారాల్లోనే 30 లక్షల రూపాయలు షేర్ వసూలు చేశారు. సో బడ్జెట్ వచ్చి 1.5 ఆ లోపే తీసిన ఆ సినిమాని లొకేషన్లు తూర్పుగోదావరి జిల్లా, ఆ లొకేషన్లో మంచి మామిడి తోటలు తీసిన విజయకృష్ణ వారి, ఇంకా విజయ నిర్మల గారి గెస్ట్ హౌస్లోనే కొన్ని పాటలు కానీ సన్నివేశాలు కానీ చిత్రీకరించారు. వైజాగ్లో షూటింగ్ చేశారు. అలా చూసిన ఒక లిమిటెడ్ రిసోర్సెస్ని అద్భుతంగా వాడుకుంటూ తీసిన సినిమా. మహేష్ ఆనంద్ ఇందులో విలను, ఇంకా కోట శ్రీనివాసరావు గారు, గిరిబాబు గారు, మన రంభ, షహీను, అన్నపూర్ణ గారు, రాధాప్రశాంతి, గుమ్మడి గారు, బ్రహ్మానందం, వీళ్ళందరూ నటించిన ఈ సినిమాలో సత్యనారాయణ గారు కృష్ణ గారి తాతగా ఒక క్యారెక్టర్ చేశారు. డ్యూయల్ రోల్ కృష్ణ గారిది. బట్ సినిమాలో వెంటనే అర్థమవుతుంది మనకి డ్రైవర్ చంద్రం పాత్రే, తర్వాత శ్రీహర్ష అని చెప్పి. పాత్రధారులకు తెలియదు కానీ చంద్రం శ్రీహర్షగా ఎలా బయటికి వచ్చాడు, వేలిముద్రలు కూడా పోలీసులకి దొరకకుండా ఎలా మార్చాడు అనేది విశ్రాంతి సన్నివేశం. అక్కడ మంచి మ్యూజిక్ ఉంటుంది. హర్ష, శ్రీహర్ష అనేలా అనే సన్నివేశం ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించింది ఆ ట్విస్ట్కి. అలానే సైరాబాను గారి మనవరాలు, ఇందులో కృష్ణ గారి సరసన రెండో హీరోయిన్. రంభగారు చనిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తారు. షహీన్, ఆ అమ్మాయితో కృష్ణుడు అంటే కృష్ణుడే అని ఇంకో సినిమాలో కూడా బుక్ చేశారు అన్నారు, కానీ అప్పటికది పూర్తి అవల, అసలు మొదలై అవల. ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయి ఉంటే మొదలుపెట్టి ఉండేవాళ్ళేమో. కృష్ణ, నాగార్జున గారు వారసుడు సినిమా సమయంలోనే దీనిని ఒక చూచాయిగా అనుకున్నా కూడా, ఆ తర్వాత వచ్చిన క్రిమినల్ ఆ సమయం షూటింగ్ సమయంలో ఈ సినిమా సెట్ల మీదకి వచ్చి ఓపెనింగ్లకు కూడా వచ్చిన దాఖలాలు ఉంటాయి. ఆ ఫోటోలు ఇప్పుడు లిమిటేషన్స్తో నేను పెట్టలేను, కానీ ఉన్నాయి, ఇంటర్నెట్లో చూడండి. కృష్ణ గారు ఆ గ్లామర్, ఆ ఓపెనింగ్ రోజున ఆ గ్లామర్ని అటు వెంకటేష్ గారు, నాగార్జున గారు వచ్చి పొగిడిన సందర్భం. కృష్ణ గారు అసలు మామూలు గ్లామర్గా లేరు అని చెప్పేసి, అంతటి గ్లామర్ని, ఒక రకంగా కిరాయి కోటిగాడు ఆ టైంలో ఎలా ఉండేవాళ్ళు లుక్, అలాంటి లుక్ని ఈ నేనంటే నేనేలో ప్రవేశపెట్టారు. గ్రామంలో ఉన్న అన్యాయాలను ఎదిరించిన రౌడీ డ్రైవర్ చంద్రం క్యారెక్టరు తన మరదలు కాకపోయినా కూడా రంభగారిని ప్రేమించి
ఆవిడ చేత రంభ ఆయన్ని ప్రేమించబడే సమయంలో చనిపోతుంది. చంపివేసి ఆ నేరాన్ని చంద్రం మీద వేస్తే జైల్లో ఉన్నటువంటి చంద్రానికి ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అక్కడ చనిపోయారు అనుకుంటారు, కానీ అదే చనిపోయిన క్యారెక్టర్ శ్రీహర్ష పేరుతో సత్యనారాయణ గారి మనవడిగా ఎంట్రీ ఇస్తారు. ఆ కుటుంబానికి దగ్గర అవుతారు. తన అన్నయ్యలానే ఉన్నాడు అనుకుంటుంది రాధాప్రశాంతి కూడా, కుటుంబ సభ్యులు కూడా అనుకుంటారు. బట్ ఆయన కాదు. అలానే ఆయన ప్రేక్షకులకు తెలిసిన ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో చరణ్ రాజుకి తెలియకపోయినా గతంలో కొన్ని క్యారెక్టర్లు ఇలాంటివి శివకృష్ణ గారు లాంటి వాళ్ళు చేసేవాళ్ళు. చరణ్ రాజు గారికి ఆ జెంటిల్మెన్తో వచ్చిన ఇమేజ్ని కంటిన్యూ చేయడానికి కొన్ని సినిమాల్లో ఇలాంటి ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లు ఇచ్చారు. అయితే తన తండ్రి తల్లి తమ కొడుకే ఇతను అని అనుకున్న అక్కడ చూస్తేనేమో ఆయన కాదు అనే సంఘటనలు కనబడుతూ ఉంటాయి, నిదర్శనాలు. మరి ఎలా ఈ హీరో ఆ కుటుంబ సభ్యుడు అని చెప్పేసి ఈ యొక్క ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ రుజువు చేశారు అన్న సందర్భంలో ఒక పేతాస్ సాంగ్ ఎస్ నేనంటే నేనే అంటూ ఒక టైటిల్ సాంగ్ ఉంటుంది. అది పూర్ ఇమిటేషన్. మనకి గతంలో కృష్ణ గారి పవర్ఫుల్ సాంగ్స్ అగ్నిపర్వతం కానీ ఈ భలే కృష్ణుల్లో వచ్చిన ఎవరు నువ్వు టైప్ పార్ట్, ఇలా ఒక సూపర్ హిట్ సాంగ్స్, మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నటువంటి సినిమా క్లైమాక్స్లో కాస్త అటు ఇటు అయిపోయి అందరినీ చేరలేదు. కానీ నరసరావుపేట ఏంజల్ టైగర్స్లో ఆడిన 34 రోజులు 37 రోజులు అద్భుతంగా ఆడింది. ఒక 50 డేస్ కూడా ఆడింది వైజాగ్లో నాకు తెలిసి, రాజమండ్రిలో కానీ. అలా విడుదలైన అన్ని సినిమాల్లో కృష్ణ గారి ఈ సినిమా బెస్ట్ అని చెప్పపోయినా యువ హీరోలతో పోటీ పడి పోరాడగలను, కలబడగలను, నిలబడగలను, గెలవగలను అని నిరూపించిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. నెంబర్ 1 తర్వాత వచ్చినటువంటి సక్సెస్ని కంటిన్యూ చేశారు. ఇక బంగారు మొగుడుకు వస్తే ఈ సినిమా రిలీజ్ అయిన 13వ రోజునే గాంధీవం దెబ్బకి చాలా థియేటర్లో గాంధీవాన్నే వేశారు. సికింద్రాబాదు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. ఒక భర్త భార్యల మధ్య విభేదాలు, విడిపోయి చిన్న పిల్లవాడితో బతుకుతున్న అతని జీవితంలోకి వచ్చిన క్యారెక్టర్లు మాలాశ్రీ, సురభి, మళ్ళీ తిరిగి ఆ భార్య వచ్చి అతన్ని గయ్యాళితనంతో వేధించడం, ఇలా కుటుంబ గాథా చిత్రంగా దీన్ని మలచేందుకు నానా తిప్పలబడ్డా చివరికి ఏమైందనేది ఆసక్తి కలిగించే అంశం ఈ సినిమాలో. ఇది పెద్దగా ఏం ఆడిందేం లేదు. సుమన్ గారు ఎప్పుడు అల్లుడు, చిన్నల్లుడు, దొంగల్లుడు, హలో అల్లుడు ఇలాంటి సిరీస్లు ఆడుతున్నాయి. బావమరిది 92 నుంచి వచ్చినటువంటి వరుస హిట్లలో ఇదొక బ్రేక్. పరువు ప్రతిష్ట, రెండేళ్ల పూజారి, బావమరిది, ముద్దాయి ముద్దుగుమ్మ, ఎస్పి రాజారాం పోయింది అది. అలానే ఆ తర్వాత బావమరిది చెప్పుకున్నాం కదా. ఇక అల్లుళ్ళ సినిమాలు, దొంగల్లుడు, చిన్నల్లుడు, ఆ కోవలో ఈ సినిమా బ్రేక్ పడింది అనాలి. మిగతా సినిమాలన్నీ గ్రాస్ ఎర్నర్లు కానీ. అలా ఈ 2 సినిమాల్లో కృష్ణ గారిది బెస్ట్ అయితే, ఇక గాంధీవం దెబ్బకి ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కూడా పరారయ్యారు. ఆ క్లైమాక్స్లో ముఖ్యంగా ఒక పాట వస్తుంది, మామ సబ బల్ల అనుకుంటూ ఊరు నాయన ఏంట్రా ఇదని బాలకృష్ణ గారిని కోబై గట్టెప్ వేసేసుకొని పోస్టర్లు చూసి ఎట్లా ఉంటుందో అనుకుంటే లోపల పాటలు గుర్రం మీద వస్తూ ఉంటాడు కెప్టెన్ రాజు, ఒక పక్క నుంచి ఇలా వస్తూ ఉంటాడు. ఏంట్రా ఇది అని ఆటవికుళ్ళ రోజా బాలరాజా అంటూ ఉంటే మధ్యలో పెద్ద పొలికేక హే హే అని. అంటే ఆడియో పరంగా సూపర్ హిట్ అయింది గాంధీవం. బడ్జెట్ 4 crores, కలెక్ట్ చేసింది 2 కోట్లు. డిజాస్టర్ అని ఏమంటారు ఇక. మంచి కాంబినేషన్లు, గోరువంకమాలగానే గోపురానికి అనే ఒక సూపర్ హిట్ సాంగ్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్ళింది. మన నలుగురు కలిసి స్టెప్స్ వేస్తుంటారు, రోజా, నాగేశ్వరరావు గారు, బాలకృష్ణ, మోహన్ లాల్ గారు. అలాంటి ఒక క్లాసికల్ స్టెప్స్ మీరు ఎప్పుడూ చూసి ఉండరు, ఈ పాటలో చూడవచ్చు. అంటే ఒక కుటుంబ పెద్ద తన వారసుడిగా ఇద్దరు వచ్చి, ఎవరు నీ వారసుల్ని, మీరు అప్పట్లో భార్యని గెంటి వేశారు, ఆ గెంటి వేసిన వ్యక్తిని నేనే, ఆ భార్యకి పుట్టిన వ్యక్తిని నేనే అంటూ వస్తే హీరో అతనిలో కన్ఫ్యూజన్ పెద్ద వ్యక్తిలో ఎవరు అని. అప్పటికే నాగేశ్వరరావు గారు నెరిసిన విగ్గి పెట్టుకున్న క్యారెక్టర్లు చేశారు. గాడ్ ఫాదరు, రథసారథి, ఇది, తీర్పు ఇట్లాంటి సినిమాలు 94-95లోనే వచ్చినాయి 4 సినిమాలు. ప్రేక్షకులు ఆశించింది వేరు, అక్కడ ఉన్నది వేరు. కథాపరంగా కాస్త కుస్తూ బాగుంటుంది. మధ్యలో రేఖ కూడా ఉంది, రేఖ అనబడు స్వర్ణ సినిమాలో. ఇంతమంది ఉన్నా కూడా ప్రియదర్శన్ లాంటి దర్శకుడు చేసినా కూడా నిర్ణయం తర్వాత ఫలితం బండ. బాలకృష్ణ అభిమానులు కోరుకున్నది వేరు, అక్కడ ఉంది వేరు. మనకి భైరవ ద్వీపము, ఇప్పుడు వచ్చిన బొబ్బిలి సింహం, ఈ కోవలో ఏంటంటే ఇది ఒక బ్రేక్ ఆయనకి.
విజయాలకి బ్రేక్ వేసిన సినిమా. ఇక మా ఊరి మహారాజు, అర్జున్కి కోడి రామకృష్ణకి ఉన్న అవినాభావ సంబంధం, ఆ కథల ఎంపిక దీన్ని సేఫ్ ప్రాజెక్ట్గా చేర్చినాయి. ప్రియారామాన్ని మళ్ళీ తీసుకొచ్చారు ఇందులోనే. దానికి ముందు ఈ శ్రీవారి ప్రియురాల్లో వచ్చింది ఆవిడ, దీని తర్వాత అనుకుంటా సౌందర్య గారి క్యారెక్టర్, ఇది కూడా ఒక రీమేక్. అయినా కూడా ఏంటంటే అర్జున్ నుంచి ఏం ఆశిస్తారో వాటిని ఒక పల్లెటూరి నేపథ్యంలో ఒక సెంటిమెంట్ని మన సుజాత గారి తల్లి, అమ్మ అమ్మ నేను ఒక్కసారి చూడాలనుందమ్మా అంటూ ఆ పాట అప్పట్లో చాలామందిని కదిలించింది తెలుగు ప్రేక్షకుల్లో. అట్లా ఇది కూడా ఏంటంటే ఒక లిమిటెడ్ బడ్జెట్తో వచ్చినటువంటి హిట్ సినిమాగా చెప్పచ్చు. ఇవి ఆగస్టులో రిలీజ్ అయిన సినిమాలు అయితే ఒక సూపర్ స్టార్ ఎవరు అంటే ఆ టైంలో కృష్ణ గారే అని చెప్పాలి. ఈ 4 సినిమాలలో చూసినప్పుడు ఇది అప్పుడు సినిమాలని ప్రత్యక్షంగా థియేటర్లో చూసి ప్రేక్షకుల తాలూకు స్పందనని గమనిస్తూ అలానే ఈ కలెక్షన్స్ని చూసినప్పుడు కృష్ణ గారు యువ హీరోలతో కూడా పోటీపడి నెగ్గిన సంవత్సరంలో వచ్చిన సినిమా S9 అంటే నేనే. ఇది మన ప్రేక్షకులందరికీ తెలుసు. కావాలంటే గాంధీవం సినిమా కానీ, మా ఊరి మహారాజు కానీ, మా ఊరి మహారాజులో ఒక పెద్ద ఆయన కూడా ఉన్నాడు, అప్పట్లో కొన్ని సినిమాల్లో కనిపించేవాడు. అలానే చెప్పిన బంగారు మొగుడు కానీ, వీటన్నిటి గురించి మీ అభిప్రాయాలు తెలియజేయండి.